ఏంది పరిచయంలో పరిస్థితి సాంబశివరావే కలుపు. ఎందుకు వెంకటేశ్వరరావు వచ్చాడు కదా? వెంకటేశ్వరరావు వచ్చిన కలవడు పెద్ద నాయకుడు కదా ఆయన. ఏ నాయకుడైనా ఆయన కంటే మించిపోయాడు ఈయన. ఏ విధంగా? పనుల్లో కానీ పలకరించేదాంట్లో కానీ. పలకరించడం అంటే మనిషిని ఆప్యాయంగా పిల్లలు లేదు పెద్దాడు లేదు, అందరినీ మర్యాదగా ఉంటాడు. వెంకటేశ్వరరావు అయితే ఆ నాయకులనే ఇద్దరినే పలకరించేది. మిగిలిన వెళ్తే ఏముందో బయట నుంచి రావాల్సింది, అంతేగాని ఆయన పోటీ ఉంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి పోటీ చేస్తే సాంబశివరావు మీద గెలుస్తాడా? గెలిచే పసినే లేదు. ఎందుకని? 20,000 మెజార్టీ వచ్చి సాంబశివరావు. కావాలంటే చూడు రేపు. సాంబశివరావు బంగారం వల్లే చేశాడు, ఏ ఊరు కా ఊరు. వెంకటేశ్వరరావు కూడా చాలా రోజులు ఉన్నాడు కదా ఈ ప్రాంతంలో. ఎందుకు? ఊరికి కట్టెలు ఉంటామేగా. అది కదా ఉన్నాడని చెప్పుకోవటం, ముఖ్యమంత్రి అల్లుడు అని చెప్పుకోవటం కాదు. అసలు ఎప్పుడు చేశాడు ఊళ్ళో పనులు? ఏం చేయలేదు, రోడ్లు గిట్ల లేదా? మా ఊళ్ళో 2 ఇచ్చాడు. ఇలా సాంబశివరావు మొత్తం ఇచ్చాడు, ఊరు మొత్తం వేసాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.